వైద్యో నారాయణ హరి అంటారు పెద్దలు. అంటే వైద్యుడు దేవుడితో సమానం. అలాంటిది ఓ వ్యక్తికి వైద్యుడే యముడయ్యాడు. సకాలంలో వైద్యం అందక ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీ సురక్ష హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతో పాపయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. పేషెంట్స్కు సకాలంలో వైద్యం అందిస్తే ఈ దారుణం జరిగేది కాదని పేషెంట్ కుటుంబ సభ్యులు అంటున్నారు. పాపయ్య మృతి పట్ల బంధువులు హాస్పిటల్ ఎదుట నిరసన తెలిపారు. మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బంధువులు కోరారు. శనివారం ఏమైసారంటే రాలేదమ్మా అన్న, మళ్ళా శుక్రవారం బుధవారం చెప్తాను. బుధవారం ఏమైంది సార్ అంటే రాలేదమ్మా. మళ్ళీ అంటే అక్కడనే సార్ అక్కడ చేస్తాడట. ఇక్కడ వస్తలేదమ్మా, ప్రైవేట్లో చేయించుకోండి, ఇక్కడ వస్తలేదు అని అన్నాడు. అంటే సరే సార్ అని నేను అన్నా. అన్నాక అంటే మా పిల్లలు చెప్పిన ఇట్లా వస్తలేదట బిడ్డ, వీడికి వచ్చి 10 రోజులే అని చెప్పినాక సరే అని అంటే సరే ఇక్కడ చేస్తారా సార్ అని అడిగితే మేము తెప్పిస్తామమ్మా, రాడు తెప్పించి ఇక్కడికి వచ్చి చేయను కానీ రాడు తెప్పించి ఆపరేషన్ చేస్తామన్నారు. అయినాక మొన్న ఆదివారం నాడు అంటే వాళ్ళు తీసుకురమ్మంటేనే ఇక్కడికి వచ్చినాక అక్కడ రిపోర్ట్లన్నీ సారే చూసిండే. మళ్ళీ ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చూసిండు, ఇక్కడికి వచ్చి తీసిండు, ఇంకేం తీసిండు, మంచిగానే ఉందమ్మా అని అన్నాడు. అనగానే ఇక్కడనే ఉన్నాం, ఇక శనివారం నుంచి ఇక్కడనే ఉన్నాం సార్. వచ్చినాం, ఇక్కడ ఉన్నాక ఇక నిన్న ఆపరేషన్ చేస్తామని మొన్న అంటే రాలేదమ్మా తెప్పిస్తామన్నారు. మొన్న నైట్ కూడా నన్ను పిలిపించుకున్నాడు. రాలేదమ్మా ఏందో మళ్ళీ ఏందో రిమార్క్ వచ్చింది, మళ్ళీ పంపిస్తున్నా, పంపిస్తా, ఇప్పుడు తెస్తాము, పొద్దున చేస్తామన్నారు. నేను ఏంటంటే రంజిత్ కాదా, మన్నాడు కాదా, కోడలు కాదా అందరితో మాట్లాడి ఇవాళ పోనిస్తలేదు. ఇక నన్ను 6:30 నుంచి రాత్రి 12 దాకా నేను ఇక పోతున్నా వస్తున్నా డోర్ తీస్తుంది, పోమ్మా మేము చూసుకోమా పోమని ఇట్లనే అంటాను. ఇక మంచిగానే ఉన్నాడు, అట్లనే అన్నారు. మళ్ళీ 4 గంటలకు పోయినా డోర్ తీయలేదు. ఇక్కడ ఈయన కూడా ఉన్నాడు, ఈయన పోయిండు డోర్ తీయకుండా అంటే 4:30 పోయినా, మళ్ళీ 5కి పోయినా డోర్ తీస్తలేదు. ఏందమ్మా ఎందుకు వస్తావు, ఇక ఆపరేషన్ అయిన పేషెంట్ ఏంది ఏం వాడు ఇంటికి పోయి తీసుకొస్తాను, వాడు బండి కూడా దిగలేదట. ఇక ఇట్లా అయింది. నేను లోపల మొత్తుకుంటే ఏం కాదమ్మా ఏం కాదని బయటకు